ఆ చొక్కాలు కుర్చీలు మడత ఏపీలో పొలిటికల్. ఇప్పుడు జనరల్గా మహేష్ బాబును శ్రీలీల దాంట్లో గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడత పెట్టి అని చెప్పని మహేష్ బాబు 10 సార్లు అంటే ఆ శ్రీలీల టింగ్ 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 అని చెప్పని డ్యాన్స్ చేస్తే మొత్తానికి అది ఒక పెద్ద వైరల్గా మారింది. దానికి చాలామంది సరే దాన్ని ఇది చేశారు. ఆ సినిమా మొత్తంలో ఏంటంటే ఆ పాట ఆ బిట్టే మిగిలింది. అసలు ఆ సినిమా ముందు నుంచి వెనక దాకా చూస్తే వెనక నుంచి ముందు అది తీసిన ఎటు నుంచి ఎటు చూసింది అర్థం కాల. సరే అది వేరే విషయం. సరే ఇప్పుడు మొత్తానికి మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ పైకి మడత పెట్టి ఇరక్కొట్టండి అని చెప్పని ప్రతిపక్ష పార్టీలని దుమ్ము దులపండి అని చెప్పారు. ఆయన కొట్టమని చెప్పని అట్లా చెప్పి ఊరుకోవాలా. ఎక్కడైతే ఆ సభ జరుగుతున్న సిద్ధం సభ దగ్గర బాక్సింగ్ ఇవి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద ఒకటి, పవన్ కళ్యాణ్ గారి గుండెల మీద ఒకటి పెడితే ఆడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులంతా ఆ గుండెల మీద బాక్సింగ్ గుద్దులు గుద్ది ఎంజాయ్ చేశారు వాటన్నిటిని. అంటే వాళ్ళు మేము గుండెల మీద గుద్దుతున్నామని. ఎవరన్నా నిజంగా ఏమంటాం దాన్ని మతి భ్రమించిందా లేకపోతే మతి తప్పిందా అన్నట్టుగా అసలు ఎవరన్నా కానీ ప్రతిపక్ష లీడర్లని అట్లా గుద్దిస్తారండి బొమ్మలు పెట్టి. ఆ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ ఆ రకమైన మైండ్ పోయి పనులు చేయటం తప్పితే. సరే అలా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అక్కడ గుద్దిచ్చి అదొక ఆనందం పొందినటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు అంటే ఇట్లా మడత పెట్టి మామూలుగా మళ్ళీ ఇట్లా ఉంటే కుదరదు కాబట్టి మడత పెట్టి కొట్టాలంట. సరే ఇది ఒకటి జరిగింది. సరే దీనికి నేను చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో మీరు కాలర్ మడత పెట్టి మీరు మమ్మల్ని కొట్టమంటున్నారు, ప్రజలు మిమ్మల్ని కుర్చీ మడత పెట్టి కొడతారు మిమ్మల్ని అని చెప్పని ఆయన అన్నారు. అదనంటే ఈరోజు లోకేష్ గారు దాన్ని ఊరుకోకుండా కొనసాగింపుగా తండ్రి గారి వ్యాఖ్యలని మడత పెట్టి అని చెప్పని ఆయన కుర్చీ తీసుకొచ్చి మడత పెట్టి ఆయన చూపించారు. రే బాబా విజువల్స్ వేయండి రా పక్కన, బైట్స్ వేసే విజువల్స్ వేయండి అంటే మడత పెట్టి చూపించారు. అంటే ఇది చూస్తే ఏమైంది అంటే ఆ ఇండికేషన్ ఏంటి, కుర్చీ మడత పెడతారు. దానికి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒకటి ఇప్పించారు. ఇదొక ఆయన ఏమన్నారంటే ఇక్కడ ఉన్నది సింహాసనం, మీరు కుర్చీ కాదు మడత పెట్టి కొట్టడానికి అని చెప్పని. అంటే ఇక్కడ ఉంది సింహాసనం అంటే సింహం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కుర్చీ మడత పెట్టడానికి ఇది కాదని చెప్పని ఆయన ఒక డైలాగ్ వేశాడు. సరే మొత్తానికి కావాల్సిన స్పైస్ ఒకసారి బైట్స్ చూస్తే బాగుంటుంది. ఆ బైట్స్ ప్లే చేయండి. యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ఓ యుద్ధానికి ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, తనకి కౌంటర్కి కౌంటరు. అసలు చంద్రబాబు గారు కూడా అసలు ఎక్కడ అంటే స్క్రిప్ట్ రాసి ఇచ్చేటువంటి ఇక్కడ ఏమన్నా ఒక జర్నలిస్ట్ రమేష్, అటుపక్క ఇంకో జర్నలిస్ట్ ఏమన్నా చైతన్య, ఇద్దరు జర్నలిస్టులు కదా, కొంచెం దాన్ని ఈయన కామెంట్ రాసిస్తే ఆయన మరి కూర్చొని మడత పెట్టమని చూపించేశాడు. అంటే జనరల్గా జర్నలిస్టుల వ్యూ అంటే అవతల యొక్క కామెంట్ని ఎలా చెబితే పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతాం, ఎలా చెప్పి దాన్ని రీచ్ చేయగలుగుతాం, పబ్లిక్ని అటెన్షన్ తీసుకొని ఎలా దాన్ని టర్న్ చేయగలుగుతాం అనేది జర్నలిస్ట్ ఎప్పుడైనా కానీ ఒక పొలిటికల్ లీడర్ దగ్గర ఉండేటువంటి ఆ జర్నలిస్ట్ పాయింట్స్ రాసినప్పుడు ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తారు. అందుకని వాళ్ళిద్దరు అలా రాసి దాన్ని ఒకరేమన్నా ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అలా కుర్చీ మడత పెడితే అది బాగుండదు, అది ఆయన స్థాయికి కరెక్ట్ కాదు. అందుకని ఆ డైలాగ్ ఇచ్చారు. ఇక్కడ ఏమన్నా ఆ డైలాగ్తో పాటు యాక్షన్ కూడా ఇచ్చారు. అది జరిగినటువంటి పరిస్థితి. అక్కడ ఇచ్చినటువంటి అక్కడ శ్రీహరో లేకపోతే సమ్యక్సో చేయడం అతను ఏమన్నా ఆ డైలాగ్ ఇచ్చారు. ఎవరు డైలాగులు వాళ్ళు ఇస్తుంటారు. సరే గాంధీ ఉన్నారు, ప్రజలు ఫైనల్గా ఏందనేది కదా డెసిషన్. ఆ గాంధీ ఉన్నారా? గాంధీ ఏంటి
ఇప్పుడు మన శ్రీలీలని మహేష్ బాబుని ఆడదేవాలి, కుర్చీలు మడత పెట్టి డ్యాన్స్ వేయాలి. సరే, మొత్తానికి కామెంట్స్ జోరు ఉన్నాయి. ఏంటి చెప్పు. మహేష్ బాబుకి ముందే రవితేజ ఆల్రెడీ ఒకసారి గతంలోనే మడత పెట్టే పాట ఒకటి ఉంది, మడత పెట్టే డైలాగ్స్ ఉన్నాయి, పాటలు కూడా ఉన్నాయి మడత రవితేజ. ఓకే, బహుశా అది వెంకీ సినిమాలు అనుకుంటా, మడతడిపోద్ది అని చెప్పి సాంగ్ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏంటంటే స్పాంటేనియస్గా జరిగిన విషయం ఉంది. నిన్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు ఇట్లా చొక్కా ఇట్లా పెట్టి సమయం ఆసన్నమైంది, చొక్కాలు మడత పెట్టండి అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చూపిస్తా ఇట్లా చొక్కా చూపిస్తా ఇట్లా మడత పెట్టి, మీరు మడత పెట్టే ఉంటారు, యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి ఆయన చెప్పారనమాట. చెప్పారు. అయితే ఈరోజు అదే రోజు సాయంత్రం నిన్న జరిగినటువంటి విధ్వంసం అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఒకే వేదిక మీద ఉన్నారు. ఆ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చి ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఆ విధ్వంసంతో మొదలెట్టినటువంటి ప్రభుత్వం, ఆ విధ్వంసంతోనే ఆ ప్రభుత్వం పోతుందనేటువంటి డైలాగు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడుతూ మొత్తం స్పీచ్ అంతా అయిపోయి చివరి పాయింట్లో చొక్కాలు మడత పెట్టమంటున్నారు, ఏం చేస్తారు చొక్కాలు మడత పెట్టడానికి, మీరు చొక్కాలు మడత పెడతారేమో, మీరు మడత పెట్టండి, మేము మా జనసైనికులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ కుర్చీలన్నీ కూడా మడత పెడతారు, కుర్చీలన్నీ మడత పెడితే మీ సీటు కూడా మడతడిపోద్దని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్పడంతో ఆ థియేటర్లో అక్కడ కన్వెన్షన్ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారిగా కొంత కేరింతలు కొట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ఆ పంచ్ డైలాగు అక్కడ బాగా పట్టింది అనమాట, పంచి. సో దాని కొనసాగింపుగా లోకేష్ గారు కూడా ఈ రోజున ఆ కుర్చీ ఎలా మడత పెడతారో ఆయన మడత పెట్టి కూడా చూపించడం జరిగింది. సో మడతకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. మడత అనేది చొక్కా నుంచి మొదలయ్యి కుర్చీలు అట్టే అధిష్టానం వాళ్ళకు ఉన్నటువంటి పీఠం, అధికార పీఠం కూడా కదిలించేయచ్చు అనే దాని మీద ఆ కంక్లూడ్ చేశారనమాట. ఆ చొక్కా మడత కాడి నుంచి వాళ్ళ పీఠం మడతెట్టే దానికి ఈ డైలాగ్స్ అన్నీ కూడా అట్లా అంత దూరంగా పయనించారనమాట. మొత్తానికి ఆ డైలాగ్ అయితే మాత్రం చాలా పండింది. అటు మన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా అదే ట్రోల్ చేస్తున్నారు దాన్ని. 2 డైలాగ్స్ పెట్టి, సీఎం డైలాగు అలాగే చంద్రబాబు గారి డైలాగు, ఈ 2 కూడా పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా దాన్ని విపరీతమైనటువంటి ఆదరణ కూడా వచ్చిన పరిస్థితి మాత్రం. రైట్, అనిల్ ఉన్నాడా? అనిల్ ఉన్నారు.